గైస్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు టిక్ ఇంటర్ మాడ్యూల్ ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాము. నిన్నటిదాకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విడ్జెట్స్ గురించి చూసాము, ఐ క్రియేషన్ చూసాము, దాంట్లో ప్రాపర్టీస్ చూసాము. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈవెంట్ హ్యాండ్లింగ్. సో ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటూ ఉన్నాను కానీ అంటే ఏంటో చెప్పలేదు. సో ఇది ఒక విడ్జెట్ అనుకుందాం. సో ఇది ఎట్లా కనిపిస్తుంది మనకి, ఒక బటన్లో ఉందా? సో ఈ బటన్ అనుకుందాం. సో ఈ బటన్ అన్న విడ్జెట్లో నేను ఇలా నొక్కితే ఏదో ఒకటి జరగాలి కదా. అంటే పెట్టేస్తే సరిపోదు కదా, ఏదో ఒక యాక్షన్ అయితే జరగాలి కదా. ఇలా నొక్కగానే ఒక రెస్పాన్స్ రావాలి. ఆ రెస్పాన్స్ని తీసుకురావడానికి ఈవెంట్ హ్యాండ్లింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది మౌస్ కదా. సో ఈవెంట్స్ అన్నవి ఎలా జనరేట్ చేస్తాము అంటే ఐదర్ యూజింగ్ ఏ మౌస్ ఆర్ యూజింగ్ ఏ కీబోర్డ్. ఓకే, నువ్వు నీ స్క్రీన్ని ఇచ్చేసాక క్లయింట్కో యూజర్కో ఇచ్చేసాక ఎండ్ యూజర్కో వాడు వాడికి మౌస్ కానీ కీబోర్డ్ కానీ యూజ్ చేసి దాంతో ఇంటరాక్ట్ అవుతాడు కదా, ఆ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో. సో ఇంటరాక్ట్ అయినప్పుడు ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఈవెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇలా తీసుకొచ్చి నేను ఇలా మౌస్ని ఈ బటన్ మీద ఇలా నొక్కాను. ఇలా నొక్కినప్పుడు బటన్ ఈవెంట్ జనరేట్ అవ్వాలి. ఐ మీన్ ఒక క్లిక్ రిలేటెడ్ ఈవెంట్. అంటే క్లిక్ చేశాను, దానికి ఈవెంట్. ఇప్పుడు నేను దీన్ని ఇలా హోవర్ చేశాను, దీని మీదకి ఇలా జరుపుతున్నాను, మూవ్ చేస్తున్నాను కదా. సో ఈ మూవ్ చేసినందుకు ఒక ఈవెంట్ జనరేట్ అవ్వాలి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్, ఇలా మూవ్ చేసినప్పుడు ఒక ఈవెంట్, లేదా ఇంకేమన్నా ఇలా ఇలా అన్నప్పుడు ఒక ఈవెంట్, లేకపోతే మౌస్లో రైట్ క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్, మౌస్లో లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెంట్స్. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి అనమాట జనరేట్ అయ్యేవి. ఓకే, నువ్వు ఒకే యాక్షన్ చేయవు కదా. లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి ఒక కే అన్న కీ టైప్ చేయడం అంటే బటన్ మీద యాక్చువల్లీ వర్క్ అవ్వదు, కీబోర్డ్ యూజ్ చేసి ఇవ్వడం. బట్ ఇది లేబుల్ అనుకోండి. ఓకే, లేబుల్ అనుకుంటే, లేబుల్ టైప్ ఆఫ్ విడ్జెట్ అనుకుంటే మీరు మౌస్ తీసుకొచ్చి దాని మీద హోవర్ చేయొచ్చు కదా, అదొక ఈవెంట్. మౌస్ తీసుకొచ్చి క్లిక్ చేయొచ్చు, క్లిక్ చేసి దాంట్లో టైప్ చేయడానికి యాక్టివేషన్ వస్తుంది కదా. సో క్లిక్ చేయొచ్చు, అదొక ఈవెంట్. క్లిక్ని రిలీజ్ చేయొచ్చు, అదొక ఈవెంట్. టైప్ చేయొచ్చు, అదొక ఈవెంట్ కదా. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. సో అలా ఈవెంట్స్ జనరేట్ అయిపోతున్నాయి కదా. ఇలా రాయడం వల్ల కానీ నొక్కడం వల్ల కానీ ఈవెంట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. కాకపోతే వాటికి రెస్పాన్స్ ఉండాలి. ఇప్పుడు జనరేట్ అయ్యింది, దానికి ఏదో రెస్పాన్స్ ఉండాలి కదా. ఓకే, జనరేట్ అయిన దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో స్టోర్ చేసుకోవడమో, లేకపోతే ఇంకోటి ఏమైనా చేయడమో, నువ్వు ఇచ్చిన ఇన్పుట్ కే అని ఇచ్చావు అనుకో, సో దాన్ని ఎక్కడైనా స్టోర్ చేయడమో, లేకపోతే నువ్వు రేడియో బటన్లో ఎస్ క్లిక్ చేసావంటే ఒక వాల్యూ వెళ్ళి ఒక వేరియబుల్ సెట్ అవ్వడము, అలా చేయడం అంటే దానికి రెస్పాన్స్ ఇవ్వడం ఈవెంట్ హ్యాండ్లింగ్ అనమాట. ఈవెంట్ని హ్యాండిల్ చేయడం. అది ఎట్లా చేస్తామంటే, సపోజ్ నీ కోడ్లోనే ఒక ఇది రాయొచ్చు, ఇది మన ఒక ఫంక్షన్ రాసి, డెఫ్ ఒక ఫంక్షన్ రాసుకొని, సో ఈ ఫంక్షన్ని ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం అనమాట. ఈ ఫంక్షన్లో నువ్వు ఏదైతే రాయబోతున్నావో, సపోజ్ నేను జస్ట్ ఒక సింపుల్ ప్రింట్ రాస్తున్నాను అనుకోండి, ఇండెంటేషన్స్ ఏం లేవు, జస్ట్ సింపుల్ ఈవెంట్ జనరేటెడ్, ఈవెంట్ క్రియేటెడ్. ఓకే, ఇది రావాలి అస్తమాను నాకు. ఎప్పుడైనా ఎవరైనా ఇప్పుడు నాకు సపోజ్ క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ క్లిక్డ్ అనేది ఒకటి, క్లిక్ ఈవెంట్ జనరేటెడ్ అని ఒకటి రాసుకున్నాను. ఇంకో డెఫినేషన్ ఫంక్షన్ రాసి ఫంక్షన్ టూ దీనికి ఏం చేస్తున్నాను, ప్రింట్ హోవర్ చేశారు దాని మీద. హోవర్ అంటే జస్ట్ ఇట్లా తీసుకొచ్చి కర్సర్ని ఇట్లా హోవర్ చేయడం, పైన ఇలా వదిలేయడం, ఏం నొక్కకుండా హోవర్. అదొక ఈవెంట్ కదా, అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెంట్. సో ఇట్లా నేను 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈవెంట్ హ్యాండ్లింగ్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నా. క్రియేట్ చేస్తే సరిపోద్దా? మరి ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ని బైండ్ చేయాలి, కలపాలి. కలిపితేనే ఓకే, ఇలా ఇలా నొక్కినప్పుడు ఈ విడ్జెట్ మీద ఇలా నొక్కినప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్ కాల్ అవ్వాలి, ఈ పర్టికులర్ ఈవెంట్ హ్యాండ్లింగ్ కాల్ అవ్వాలి. ఈ ఫంక్షన్ని ఇట్లా హోవర్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఈ ఈవెంట్ హ్యాండ్లింగ్ కాల్ అవ్వాలి అని తెలియాలి కదా. అందుకని వీళ్ళిద్దరి మధ్యన వచ్చిన థింగ్ ఏంటి అంటే బైండింగ్ అనమాట. ఓకే, ఒక ఈవెంట్కి ఒక ఈవెంట్ హ్యాండ్లింగ్కి మధ్యన ఉన్నదే బైండ్. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ అన్నిటిని మనం సింటాక్టికల్గా మాట్లాడుకోవాలి. ఎట్లా బైండ్ అన్నది ఎట్లా ఉంటుంది, అసలు సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, ఫంక్షన్ విడ్జెట్టే ఉంది. సో విడ్జెట్ పేరు సపోజ్ ఈ అనుకో. ఓకే, ఈ ఈజ్ టు ఎంట్రీ, ఇది విడ్జెట్ నీది. సో లోపల నీకు టెక్స్ట్ ఇచ్చావు, ఇచ్చావు, ఏదో చేసావు, మొత్తానికి క్రియేట్ చేసావు, మొత్తానికి ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి క్రియేట్. సో ఇది ఈ ఎంట్రీ అన్న విడ్జెట్ ఆబ్జెక్ట్ కదా. సో ఈ డాట్ బైండ్ దేంతో చేయాలి ఇక్కడ చెప్పాలి. దానికి ఏ ఫంక్షన్తో బైండ్ చేయాలి, ఆ ఫంక్షన్ నేమ్ రాయాలి. కానీ దానికంటే ముందు నువ్వు రాయాల్సింది ఇంకోటి ఉంటుంది. అదేంటి అంటే నీ టైప్ ఆఫ్ ఈవెంట్. ఇప్పుడు ఈ బైండ్ చేస్తున్నావు, నేను ఈ విడ్జెట్ని ఈవెంట్ హ్యాండ్లింగ్తో చేస్తున్నావు, బైండ్ చేస్తున్నావు. ఇంకొక టర్మ్ మిస్ అవుతుంది. నేను ఇందాక నుంచి మాట్లాడుతున్న టర్మ్స్లో విడ్జెట్ బైండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ వాడేసాం మనం ఇక్కడ కదా. వాడాల్సింది ఈవెంట్. నేనేం చెప్పాను,
బటన్ ఈవెంట్ అంటే క్లిక్ చేయడానికి, లేదంటే రిలీజ్ చేయడానికి, లేదంటే కీ నొక్కినప్పుడు కదా. సో ఈవెంట్ ఇక్కడ రాస్తావు, ఏంటి ఆ ఈవెంట్ అన్నది ఇక్కడ రాయాలి. ఓకే, కోట్స్లో ఉండాలి, ఇది సింగిల్ కోట్స్లో. లెఫ్ట్ సైడ్ ఇది లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈ రెండిట్ల మధ్యన ఇట్లా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇదే విడ్జెట్ మీద, ఓకే ఈ అన్న ఇదే విడ్జెట్ మీద నాకు ఇంకొక ఈవెంట్ కూడా హ్యాండిల్ చేయాలి నేను. అప్పుడు ఎలా రాస్తావు, సేమ్ బైండ్ ఆఫ్, ఓకే ఇదే మళ్ళీ రాయొచ్చు. ఈవెంట్ నేమ్ మారుతుంది ఈసారి. అంటే ముందు రైట్ క్లిక్ చేస్తే నాకు ఒక పర్టికులర్ ఫంక్షన్ కాల్ అవ్వాలి, లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇంకో ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఓకే, అప్పుడు ఫస్ట్ ఈ ఈవెంట్ అన్నది రైట్ క్లిక్కి. ఓకే, నేను కరెక్ట్ నేమ్ రాయట్లేదు, యాక్చువల్లీ నేమ్ వచ్చేసి button-1 అనమాట, లెఫ్ట్ క్లిక్కి. ఓకే, నేనేం చేస్తున్నాను అనమాట అంటే రైట్ లెఫ్ట్ క్లిక్ అయితే మీకు అర్థం అవడం కోసం లెఫ్ట్ క్లిక్ అని రాస్తున్నాను. కాకపోతే యాక్చువల్గా దాని పేరు, ఈవెంట్ పేరు button-1. అవన్నీ నేను మాట్లాడతాను, ఇది రైట్ క్లిక్ అనుకుందాం మీకు అర్థం అవడం కోసం. సో ఈ 2 టైప్ ఆఫ్ ఈవెంట్స్ అన్నవి ఇది ఇక్కడ రాస్తున్నాం, ఇలా బైండ్ చేస్తున్నాం ఈ ఫంక్షన్, సేమ్ ఫంక్షన్కి. లేదు నేను డిఫరెంట్ ఫంక్షన్కి వాడుకుంటా అంటే ఇక్కడ ఫంక్షన్2 పెడితే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే, ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే యాడ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్. ఇది ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఏంటి అంటే, నువ్వు ఒకటే ఈ విడ్జెట్ మీద మల్టిపుల్ ఈవెంట్స్ని హ్యాండిల్ చేస్తున్నావు ఇక్కడ, అవునా. లెఫ్ట్ క్లిక్ ఈవెంట్ హ్యాండిల్ చేస్తున్నావు, నెక్స్ట్ రైట్ క్లిక్ ఈవెంట్ని హ్యాండిల్ చేస్తున్నావు, అంటే రెండోసారి చెప్తున్నావు దానికి బైండింగ్ కదా. అదే విడ్జెట్ మీద ఫస్ట్ టైం ఆల్రెడీ బైండ్ చేస్తావు ఏదో ఒక పర్టికులర్ ఈవెంట్కి, ఇప్పుడు కొత్త ఈవెంట్ని బైండ్ చేయడానికి ఇంకొక బైండ్ రాస్తున్నావు కదా. సో అప్పుడు ఇది రాయాలన్నమాట పక్కన. ఓకే, ఇది నెక్స్ట్ సేమ్ విడ్జెట్కి ఆల్రెడీ ముందుగా ఒక ఈవెంట్ అనేది బైండ్ అయిపోయింది, ఇది దానికి అడిషనల్ బైండింగ్ అనమాట అన్నట్టుగా. అలాగే నువ్వు ఇదే విడ్జెట్కి నువ్వు ఇంకొక దాన్ని బైండ్ చేయాలనుకో, ఇంకొక ఈవెంట్ని. సో సేమ్ ఇదంతా రాసేస్తావు, మళ్ళీ సేమ్ యాడ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్. ఓకే, సో ఇదైతే కామన్, ఇది ఇవ్వాలి, ఇవ్వకపోయినా వర్కౌట్ అవుతుంది, కానీ బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడాల్సింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. ఇక్కడ మీరు లెఫ్ట్ క్లిక్ గురించి button-1 అని చెప్పాను కదా. సో అవి మాట్లాడదాం, అవన్నీ మీకోసం ఆల్రెడీ రాశాను. సెకండ్ యా, సో ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి కదా ఈవెంట్ టైప్స్ అని. సో ఇవే అనమాట అవి. సో ఇక్కడ మీరు ఇందాక చూస్తుంది లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ అన్నది ఈ బటన్. ఓకే, ఇందులో ఈవెంట్స్ ఇక్కడ లైన్ 2 నుంచి లైన్ 17 వరకు. ఈ నెంబరింగ్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇది టైప్ అనమాట, అంటే ఈవెంట్ టైప్ అంటారు దీన్ని. 36, 4, 5 వీటి గురించి మనం మళ్ళీ మాట్లాడదాం, లాస్ట్లో మాట్లాడదాం. సో ఈ ఫస్ట్ ఫోకస్ అనమాట వీటి మీద పెట్టండి, నేమ్స్ మీద, ఈవెంట్ నేమ్స్. సో కొన్ని ఈవెంట్స్ అన్నవి మౌస్ ద్వారా జనరేట్ అవుతుంది, కొన్ని కీబోర్డ్ ద్వారా జనరేట్ అవుతాయి కదా. సో ఇందులో కూడా కొన్ని కొలాబరేటెడ్ ఉన్నాయి, మౌస్ ఉన్నాయి, కీబోర్డ్ ఉన్నాయి. సో నేను పాయింట్అవుట్ చేస్తాను ఒకటిగా. ఈ మౌస్ వీల్ ఇవన్నీ మీకు తెలిసినాయి కదా. ఇది అన్ని మౌస్ వీల్ అంటే మౌస్ వీల్ని ఇట్లా మధ్యలో ఉంటుంది కదా అది తిరిగేది. సో దాన్ని తిప్పుతున్నప్పుడు జనరేట్ అయ్యే ఈవెంట్ మౌస్ వీల్ ఈవెంట్. ఈ బటన్ ఏంటి అంటే మౌస్లో 2 టైప్స్, లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ ఉంటాయి. సో మౌస్ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈ ఈవెంట్ అనమాట. నువ్వు స్పెషల్గా నేను లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ అని ఏం చెప్పను, ఏ బటన్ నొక్కినా నాకు వర్కౌట్ అవ్వాలి అంటే జస్ట్ బటన్ అని పెడితే సరిపోతుంది. లేదు నాకు లెఫ్ట్ క్లిక్ వర్కౌట్ అవ్వాలి అంటే button-1 అని పెట్టాలి. లేదు రైట్ క్లిక్ వర్కౌట్ అవ్వాలి అంటే button-2. ఓకే, ఈ బటన్ రిలీజ్ అన్నది క్లిక్ అంటే ఏంటి, ప్రెస్ అండ్ నెక్స్ట్ రిలీజ్, ఈ రెండు కలిపితే క్లిక్. ఈ ఫస్ట్ది ఏంటి అంటే ప్రెస్ చేసినప్పుడు, ఇది రిలీజ్ చేసినప్పుడు బటన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లీవ్ ఎంటర్ ఏంటి అంటే, ఇప్పుడు ఇది విడ్జెట్ అనుకో. ఓకే, ఇదే కదా మనం విడ్జెట్ అనుకున్నాం. సో ఈ విడ్జెట్ లోపలికి మౌస్ పాయింటర్ ఇలా వస్తే ఇది ఎంటర్, ఇక్కడ ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఇలా ఎగ్జిట్ అవుతే అది లీవ్. ఓకే, సో ఎంటర్, లీవ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ ఇన్, ఫోకస్ అవుట్. ఏంటి అంటే ఇవి కీబోర్డ్ రిలేటెడ్ ఈవెంట్స్ అనమాట. అంటే ఇప్పుడు నేను ఇది ఉంది, ఇది ఒక విడ్జెట్ అనుకుందాం. అంటే ఇంకొక విడ్జెట్ తీసుకుంటాను ఇక్కడ. సో ఈ విడ్జెట్ నుంచి ఈ విడ్జెట్ పాస్ అవ్వాలంటే నేను ట్యాబ్ కొడితే పాస్ అవుతుంది కదా. ఇప్పుడు చూసారు ఎలా షిఫ్ట్ అవుతున్నాయి. అలాగే మనకు కూడా విడ్జెట్స్ పక్కన విడ్జెట్స్ని ట్యాబ్తో కంట్రోల్ చేయొచ్చు, ఒకటి విడ్జెట్ నుంచి ఒక విడ్జెట్ మూవ్ అవ్వడానికి. అంటే ఎండ్ యూజర్ ట్యాబ్ యూజ్ చేసి కూడా విడ్జెట్స్ మధ్యన షిఫ్ట్ అవ్వచ్చు. సో అది కీబోర్డ్ లెవెల్ ఇన్పుట్ కదా, అంటే కీబోర్డ్ ద్వారా జనరేట్ అయ్యే ఈవెంట్స్ అవి, ట్యాబ్ యూజ్ చేసి విడ్జెట్ మధ్యన షిఫ్ట్ జరిగితే. సో ఏ విడ్జెట్ మీద అయితే ఫోకస్ ఉంటుందో అది ఫోకస్ ఇన్ అనమాట. ఈ విడ్జెట్ నుంచి ఇంకో విడ్జెట్కి ఫోకస్ మారుతున్నప్పుడు ఫోకస్ అవుట్ అయినట్టు ఈ విడ్జెట్ మీద, అర్థమైందా. సో అది ఫోకస్ ఇన్, ఫోకస్ అవుట్. కీ ప్రెస్, కీ రిలీజ్, ఏదో కీ నొక్కే అనుకో కీబోర్డ్లో, అది కీ ప్రెస్ వదిలేస్తే కీ రిలీజ్. మోషన్ అంటే మౌస్ని మోషన్లో పెట్టడం, అంటే ఇట్లా అన్నాను అనుకో ఈవెంట్స్ జనరేట్ అవుతాయి. ఓకే,
సో అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. ఇది డియాక్టివేట్, డిస్ట్రాయ్ ఇవన్నీ కాన్ఫిగర్ ఏంటి అంటే మీ స్క్రీన్ ఉంటుంది కదా, ఇది విడ్జెట్ పైన ఒక స్క్రీన్ ఉంటుంది, మీ విండో ఉంటుంది కదా, ఆ విండోని మీరు డిస్ట్రాయ్ చేసిన, డియాక్టివేట్ చేసిన, లేదా కాన్ఫిగర్ అంటే రీసైజింగ్ అనమాట. ఇదే విండో అనుకో, దీనిపైన ఉన్న విండో ఇదే అనుకో. ఓకే, ఇదంతా విండో వైట్గా ఉండాలి యాక్చువల్గా. ఓకే, సో దీన్ని నేను ఇలా కాన్ఫిగర్ చేస్తున్నాను చూసారా నా విండోని. ఇది బటన్, లోపల ఉన్నది బటన్, ఇది బటన్ లోపల కనబడుతుంది మీకు, పక్కకు పెడతాను చూడండి, ఇది బటన్ అనుకోండి. సో ఇది విండో. సో ఇలా రీసైజింగ్ చేయడం కాన్ఫిగరేషన్, అప్పుడు ఈవెంట్స్ జనరేట్ అవుతాయి. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. నువ్వు ఏ ఈవెంట్ జనరేట్ అవ్వాలి నీ క్లయింట్కి, నీ యూజర్కి, నీ యొక్క విడ్జెట్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అన్నది నువ్వు చెప్పాలి. ఓకే, వాడు వచ్చి క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ జనరేట్ అవ్వాలా, వాడు అసలు వచ్చినప్పుడే ఈవెంట్ జనరేట్ అవ్వాలంటే వాడు ఇట్లా, ఇది నీ విడ్జెట్, నీ బటన్ విడ్జెట్, ఆ బటన్ మీదకి వచ్చినప్పుడే ఈవెంట్ జనరేట్ అవ్వాలా, లేదా బటన్ని క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ జనరేట్ అవ్వాలా, లేదా ఏమైనా కీ ఎంటర్ చేసినప్పుడు ఈవెంట్ జనరేట్ అవ్వాలా అన్నది నీ చేతుల్లో ఉంది. నువ్వు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఈవెంట్ మెన్షన్ చేస్తావో బైండ్ దగ్గర ఆ టైప్ ఆఫ్ ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇది బేసిక్స్ మొత్తం. ఇప్పుడు మనం ప్రోగ్రామాటిక్గా వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఈవెంట్తో మాట్లాడాలి అంటే ఇంకా అడిషనల్గా ఇవేనా కీస్, ఇవేనా ఈవెంట్స్ అంటే ఇక్కడ ఆల్ట్, కంట్రోల్, షిఫ్ట్, ఈ క్యాప్స్ లాక్ అంటే క్యాప్స్ లాక్. సో ఈ ఏంటి అంటే ఇక్కడ నువ్వు ఈవెంట్ రాస్తున్నావు చూసావా, ఇక్కడ ఈవెంట్ టైప్. సో ఈ ఈవెంట్ రాసినప్పుడు నువ్వు ఇక్కడ హైఫెన్ షిఫ్ట్ అని కొడితే నువ్వు లెఫ్ట్ క్లిక్ చేస్తే ఈవెంట్ జనరేట్ అవ్వదు, లెఫ్ట్ క్లిక్తో పాటు షిఫ్ట్ పట్టుకుని ఉండాలి, అప్పుడు ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఓకే, అవి అడిషనల్ అనమాట ఇవి. ఓకే, డబల్ క్లిక్, మౌస్లో డబుల్ క్లిక్ జరిగితే ఈవెంట్ జనరేట్ అవుతుంది. ట్రిపుల్ క్లిక్, క్వాడ్రపుల్ అంటే 4 times క్లిక్. ఇవి అవి ఇంకా అంతకు మించి మాట్లాడక్కర్లేదు. ఈ వీటి గురించి మనం మళ్ళీ లాస్ట్లో మాట్లాడదాం, ఇప్పుడు అంత అవసరం లేదు, అక్కడ ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతం మనం పైచామ్కి వెళ్ళిపోదాం. ఓకే, సో మనం రెగ్యులర్ ఇంపోర్ట్ టీకెంటర్ మాడ్యూల్ ఇంపోర్ట్ స్టార్ మనం ఎప్పుడు మాట్లాడేటట్టు విన్ ఈజ్ ఈక్వల్స్ టు టీకే అంటే ఒక విండోని క్రియేట్ చేసుకుంటాం. సో ఈ విండోలో మనం ఏమన్నా ఒక బటన్ యాడ్ చేద్దాం, బీ ఈజ్ ఈక్వల్స్ టు బటన్ ఆఫ్, ఇదంతా సేమ్ ఇలా ఉంచేద్దాం, వీడు ఏమి ఇచ్చాడు అదే బై డిఫాల్ట్. సో ఫస్ట్ అన్నది పేరెంట్ విండో ఏంటి అని చెప్పాలి. సో నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ప్యాక్ వాడడం, నెక్స్ట్ విండో మెయిన్లు, ఇవన్నీ రెగ్యులర్ మీకు తెలిసి. ఒకసారి రన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అవుట్పుట్ అన్నది. ఇది వచ్చింది మీ బటన్ నాకు ఇది బాగా చిన్నగా అనిపిస్తుంది. విండో జామెట్రీ కొంచెం పెంచుదాము, 500 x 500 చేద్దాం. రైట్, క్లోజ్ చేసుకోండి ప్రతిసారి ఓపెన్ చేసేటప్పుడు. ఓకే, కొంచెం పెద్దగా వస్తుంది ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ. ఓకే, సో ఇది బటన్, ఈ బటన్ ఇలా నొక్కినప్పుడు ఏం జరగట్లేదు, జస్ట్ ఏదో ఇలా నొక్కుతున్నానన్న ఫీలింగ్ ఉంది తప్పితే ఏదో ఒక ఈవెంట్ అయితే జనరేట్ అవ్వట్లేదు. కాకపోతే ఇక్కడ అవుట్పుట్ విండోలో కూడా ఏం కనిపించట్లేదు చూడండి, జస్ట్ ఏమన్నా జనరేట్ అయిందా అంటే ఏం కనిపించట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈవెంట్ ఒకటి రాద్దాం. ఓకే, ఈవెంట్ హ్యాండ్లింగ్, ఫస్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ రాద్దాం. డెఫ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ని ఈహెచ్ అందాం. ఈ ఈహెచ్ని కాల్ చేయడానికి బైండ్ ఉంది. సో ఫస్ట్ ఈవెంట్ని హ్యాండిల్ చేయడానికి ఒక కోడ్ రాయాలి. నేను జస్ట్ ప్రింట్ మన ఈవెంట్ ఒకటి జనరేట్ అయింది అని రాస్తాను, ఈజ్ జనరేటెడ్ అండ్ ఐ హ్యావ్ హ్యాండిల్డ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇది ఈవెంట్ హ్యాండ్లర్ అనమాట, ఈహెచ్ అని రాసింది. ఓకే, ఇప్పుడు మనం రాయాల్సింది బైండ్, బి డాట్ బైండ్ ఆఫ్. మనం ఇప్పుడు దేంతో బైండ్ చేయాలి, మనం ఏ టైప్ ఆఫ్ ఈవెంట్ని బైండ్ చేయబోతున్నాం అన్నది రాయాలి. ఫస్ట్ ఇట్లా సింగిల్ కోట్స్ పెట్టుకోవాలి. ఓకే, బటన్నే అనుకుందాం. బటన్ అంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను చూసారా, ఇందులో బటన్ ఉందా, ఇది ఈవెంట్ టైప్. సో ఆ బటన్ గురించి ఏం చెప్పాను, క్లిక్కింగ్, మౌస్తో క్లిక్ చేస్తే ఏ బటన్ అయినా పర్లేదు, లెఫ్ట్ బటన్ అయినా రైట్ బటన్ అయినా, ఏ బటన్ అయినా పర్లేదు, క్లిక్ చేస్తే ఆ క్లిక్ ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇది మనం ఏ ఫంక్షన్ కాల్ చేయాలి, పైన రాసిన ఈహెచ్ ఫంక్షన్ ఉంది కదా, సో ఈహెచ్ ఫంక్షన్ కాల్ చేయాలి, ఇలా రాయాలి. ఓకే, సో ఇప్పుడు ఇది రన్ చేస్తే మనకి ఏమవుద్ది, ఇది ప్రింట్ అవ్వాలి, ఏది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, టెర్మినల్లో స్మాల్ బైండ్ మళ్ళీ రన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు క్రియేట్ అయింది. దీన్ని ఇప్పుడు నేను నొక్కుతాను, ఇక్కడ చూడండి అవుట్పుట్ విండోలో. ఓకే, క్లిక్ కదా, బటన్ అంటే క్లిక్ ఈవెంట్ అది. సెకండ్. ఓకే, ఇక్కడ చెప్పాల్సింది ఇంకో పాయింట్ ఏంటి, ఎర్రర్ ఎందుకు వస్తుంది అని అంటే ఇది ఏమని చెప్పాను, ఆబ్జెక్ట్. ఓకే, బటన్ అన్న ఒక విడ్జెట్కి ఈ బి అన్నది ఆబ్జెక్ట్. సో ఫంక్షన్స్లో మీరు చూసినప్పుడు ఆబ్జెక్ట్ని సెల్ఫ్ కింద పాస్ చేస్తాం, మీకు గుర్తుందా, సెల్ఫ్. సో ఆ సెల్ఫ్ అన్నది ఇక్కడ ఉండాలన్నమాట. ఓకే, అప్పుడే ఇది వర్కౌట్ అవుతుంది, లేకపోతే ఎర్రర్ త్రో చేస్తాం. ఓకే, ఏమని వచ్చింది, ఇది నొక్కితే ఈవెంట్ ఈజ్ జనరేటెడ్ అండ్ ఐ హ్యావ్ హ్యాండిల్డ్ ఇట్ అంటే ఇలా వచ్చి నొక్కినప్పుడు ఈవెంట్ జనరేట్ అవుతుంది. రైట్ క్లిక్ చేస్తాను చూడండి, ఇప్పుడు ఇందాక లెఫ్ట్ క్లిక్ చేశాను, ఇప్పుడు రైట్ క్లిక్ చేస్తే ఇదే బటన్ మీద మళ్ళీ జనరేట్ అవుతుంది. అయిందా ఈవెంట్. ఇప్పుడు
ఇది ఇంకా ఇలా వరస్ట్గా ఉంది. దీన్ని మనం మాడిఫై చేద్దాం. అంటే నాకు ఒక పాపప్లా రావాలి. ఓకే, ఇలాగ అవుట్పుట్లో చూసుకోవడం కంటే నాకు పాపప్లా వస్తే కొంచెం మంచిగా ఉంటుంది. షో ఇన్ఫో, యా, ఇది. సో ఈ షో ఇన్ఫోకి పైన ఆటోమేటిక్గా ఒక మాడ్యూల్ అయితే ఇంపోర్ట్ అయిపోతుంది చూడండి. అది టీకింటర్లో మెసేజ్ బాక్స్ ఇంపోర్ట్ షో ఇన్ఫో. ఓకే, దీనికి ఒక టైటిల్ ఇవ్వాలి ఫస్ట్. ఏదో ఒకటి ఇచ్చుకో, ఏ టైటిల్ అయినా పర్లే, టైటిల్. దాని తర్వాత నువ్వు ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నావు. ఈవెంట్ ఈస్ హ్యాండిల్డ్, నేను ఇదే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి డిఫరెన్స్. ఇప్పుడు ఇది నొక్కుతాను, ఇక్కడ రాదు అవుట్పుట్, ఒక పాపప్ వస్తుంది. వచ్చిందా? ఈవెంట్ ఈస్ హ్యాండిల్. దీని బదులు నేను ఇంకా ఏం చేస్తానంటే ఈ ఈవెంట్ ఈస్ హ్యాండిల్ రాయకుండా ఈ అని నేను ఏదైతే ఈవెంట్ని ఇక్కడ పాస్ చేస్తున్నానో ఈ ఈనే ప్రింట్ చేయమని చెప్తున్నాను దానికి. ఏమవుతుందో చూడండి. ఏమొస్తుంది? ఈవెంట్ num1 x ఈజ్ ఈక్వల్స్ టు 6 y ఈజ్ ఈక్వల్స్ టు 61. అంటే XY కోఆర్డినేట్స్ ఇస్తుంది. ఎక్కడ నొక్కుతున్నాను అక్కడ. ఇప్పుడు పైన నొక్కాను అనుకోండి, మారినాయా XY కోఆర్డినేట్స్. ఈ పక్కన నొక్కాను అనుకోండి, XY కోఆర్డినేట్స్ మారినాయా. ఇక్కడ నొక్కితే వస్తుందా ఈవెంట్? రాట్లా. ఇక్కడ రైట్ క్లిక్ చేశాను, వచ్చిందా? వచ్చింది. సో అది డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఈ షో ఇన్ఫో అన్నది మీకు హెల్ప్ చేసేది ఎలాగా అంటే అవుట్పుట్ విండో కింద ఒక చిన్న విండో, పాపప్ విండో వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దాకా మీరు చూసింది ఇన్స్టెన్స్ లెవెల్లో ఈవెంట్ హ్యాండ్లింగ్. అంటే ఇప్పుడు మీరు ఇన్స్టెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ అట్లా చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు ఏ మెథడ్ చూసారు? ఇన్స్టెన్స్ లెవెల్ అంటే బి అన్నది ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ బటన్ విడ్జెట్ కదా. ఇప్పుడు క్లాస్ లెవెల్లో అంటే బటన్ క్లాస్ మొత్తానికి, ఇప్పుడు ఒక బటన్ ఉంది, నేను ఇంకో బటన్ క్రియేట్ చేస్తా చూడండి. ఓకే, ఇది బటన్ 2 లేదా బటన్ 1, దీని టెక్స్ట్ బటన్ 1, ఇంకా సేమ్ మిగతాయని b1.pack. ఓకే, సో నేను ఈ పర్టికులర్ బటన్ 1 అని కూడా నేను బైండ్ చేయాలి అంటే మళ్ళీ ఇంకొకటి రాయాలి, అవునా? b1.bind కదా. అంటే ఇది బటన్, ఈ -1 ఏంటి అంటే లెఫ్ట్ క్లిక్, -2 ఏంటంటే రైట్ క్లిక్ ఈవెంట్. రెండు తీసేస్తే బోత్ క్లిక్స్. అది మీకు ఆల్రెడీ తెలుసు, ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. సో నాకు సేమ్ బటన్ ఈవెంట్ చాలు, లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ అంత పర్టికులర్ ఏం లేదు. సో ఇలా రాయాలి నేను మళ్ళీ సేమ్ b1.bind అని. సో ఇప్పుడు ఇవన్నీ ఏమవుతున్నాయి? ఇన్స్టెన్స్ లెవెల్స్ అవుతున్నాయి. బి అన్నది ఒక ఇన్స్టెన్స్, b1 అన్నది ఇంకో ఇన్స్టెన్స్. కాకపోతే క్లాస్ లెవెల్ ఇన్స్టెన్స్ ఎలాగంటే ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ బటన్ అయినా సరే నేను ఇన్ని రాయను, మళ్ళీ ప్రతి బటన్కి ఉన్న ఇన్స్టెన్స్కి నేను బైండ్ కొట్టుకుంటా కూర్చోలేను. ఓకే, అది బటన్ అయితే ఓకే, నాకు ఈ పర్టికులర్ ఫంక్షన్ కాల్ అయిపో, ఆ బటన్ పైన ఈ పర్టికులర్ ఈవెంట్ అన్నది, బటన్ ఈవెంట్ అన్నది, క్లిక్ ఈవెంట్ అన్నది జనరేట్ అయిపోయి ఆ విడ్జెట్ పైన నీకు ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ ఫంక్షన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అన్నది ఎగ్జిక్యూట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ బటన్ ఉంది, ఈ బటన్కి అవుట్పుట్ వస్తుంది, బటన్ 1కి అవుట్పుట్ వస్తుంది కదా. ఇప్పుడు నేను ఇలా బైండ్ చేయడం వల్ల వస్తుంది. అదే నేను బైండ్ చేయలేదు అనుకో, ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, బటన్ 1 క్లిక్ చేస్తే వస్తుందా? రాదు. ఓకే, సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే నాకు ఇలా ప్రతిదానికి నేను మాన్యువల్గా రాయను, క్లాస్ వైజ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ జరగాలి. అది ఎలాగంటే ఇప్పుడు విండో డాట్ బైండ్ క్లాస్ ఆఫ్. ఓకే, సో ఈ విండో డాట్ బైండ్ క్లాస్ తర్వాత మనం ఏ క్లాస్కి నువ్వు బైండింగ్ చేద్దాం అనుకుంటున్నావు? బటన్ క్లాస్కి చేస్తున్నావు. ఏ టైప్ ఆఫ్ ఈవెంట్ చేస్తున్నావు? క్లిక్కింగ్ అంటే ఏంటి? బటనే. లెఫ్ట్ క్లిక్ అయితే -1, రైట్ క్లిక్ అయితే -2, బోత్ క్లిక్స్ అయితే బటన్. కామా ఫంక్షన్కి ఈహెచ్ అని రాస్తే సరిపోదు, ల్యాండా రాయాలి. ల్యాండా ఈహెచ్ ఆఫ్ ఈ. ఓకే, ఇలా రాస్తేనే వర్కౌట్ అవుద్ది. నేను మీకున్న ఇది నేను ఎందుకు కాదనాలి కానీ ఈ అని రాస్తున్నాను డైరెక్ట్ ఈహెచ్ అని. సో డైరెక్ట్ ఫంక్షన్ కాలింగ్ చేస్తున్నాను, వర్కౌట్ అవుద్ది, మీరే చూడండి. ఓకే, నేను ఫస్ట్ ఇది తీసేయాలి కదా, ఇన్స్టెన్స్ లెవెల్ బైండింగ్ తీసేస్తున్నాను. క్లాస్ లెవెల్ బైండింగ్ ఒకటే యాక్టివ్లో ఉంది. రన్ చేశాను, నొక్కుతున్నాను, ఏమన్నా వస్తున్నాయా? ఏం రావట్లా. ఇప్పుడు నేను చెప్పిన ల్యాండా ట్రై చేద్దాం. ఇప్పుడు వస్తాయి చూడండి. లెఫ్ట్ క్లిక్ పెడితే ఈవెంట్ జనరేట్ అయింది. ఈ బటన్ మీద కూడా ఈవెంట్ జనరేట్ అవుతుంది. అంటే ఒక క్లాస్ వైజ్గా మనం ఈవెంట్స్ అన్నవి హ్యాండిల్ చేస్తున్నాము, జనరేట్ చేస్తున్నాము. ఓకే, హ్యాండిల్ చేయడం కాదు, జనరేట్ చేస్తున్నాం. సో అది క్లాస్ లెవెల్ అనమాట. ఇన్స్టెన్స్ లెవెల్ కూడా ఇందాక చూపించాను, క్లాస్ లెవెల్ చూపించాను. ఇప్పుడు అప్లికేషన్ లెవెల్ అంటే ఇప్పుడు బైండ్ క్లాస్ కదా, ఇప్పుడు బైండ్ క్లాస్ కాదు, బైండ్ ఆల్. ఓకే, చూపిస్తాను చూడండి. అది కూడా అంటే మీకు ఇప్పుడు దాకా ఏదో ఏ రిలేటెడ్ విడ్జెట్ మీద అయినా, అంటే బటన్ క్లాస్ అనుకోండి, బటన్ రిలేటెడ్ విడ్జెట్ ఏదైనా సరే కదా. సో ఇప్పుడు ఎక్కడైనా విండోలో ఎక్కడైనా సరే క్లిక్కింగ్ జరిగితే ఈ ఫంక్షన్ కాల్ అయిపోవాలి అని.
సో కీ ప్రెస్ ఈవెంట్ ఇది. ఇప్పుడు దాకా మనం బటన్ ఈవెంట్ చూసాం. కీ ప్రెస్ ఏంటి అంటే ఈ విండో మీద తీసుకొచ్చి నేను ఇప్పుడు ఏదో కీ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు నేను సపోజ్ హెచ్ అన్న కీ ప్రెస్ చేస్తున్నాను నా కీబోర్డ్ మీద. సో హెచ్ అన్న కీ ప్రెస్ చేసినప్పుడు హెచ్ అన్న ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు అంటే ఈ ఈవెంటే కదా మనం ప్రింట్ చేస్తుంది. సో చూడండి హెచ్ ప్రెస్ చేస్తే ఏమొచ్చింది, క్యారెక్టర్ హెచ్ ఈస్ ప్రెస్డ్ అండ్ దాని రిలేటెడ్ కోడ్ 72. ఇవన్నీ నేను పర్టికులర్ ఈవెంట్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ మెథడ్స్లో మాట్లాడతాను. క్యార్ ఏంటి, కీ కోడ్, కీ సిమ్ అన్నిటి గురించి. సో ప్రస్తుతానికి ఇప్పుడు కే ప్రింట్ చేశాను అనుకోండి, మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ విండోలోకి వచ్చి కే నొక్కాను అనుకోండి, కే రిలేటెడ్ ఒక ఈవెంట్ జనరేట్ అయింది కీ ప్రెస్లో. ఓకే, అంటే నేను ఈ విండోలో ఎక్కడైనా సరే ఇప్పుడు ఇది కీ ప్రెస్ తీసేసి నేను బటన్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు బటన్ అన్నది నేను ఎక్కడైనా నొక్కచ్చు. ఈ బటన్ మీదే నొక్కక్కర్లేదు. ఈ బటన్ ఈవెంట్ నేను ఈ విండోలో ఎక్కడ నొక్కినా ఈవెంట్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నొక్కాను ఈవెంట్ జనరేట్ అయింది, ఇక్కడ నొక్కాను ఈవెంట్ జనరేట్ అయింది. ఎందుకు మనం వాడుతుంది బైండ్ ఆల్. ఓకే, సో అది బటన్ ఆల్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ జనరేషన్ గురించి క్లాస్ లెవెల్లో చేయొచ్చు మనం, లేకపోతే ఇన్స్టెన్స్ లెవెల్లో చేయొచ్చు, లేకపోతే మొత్తం అప్లికేషన్ లెవెల్లో చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడాల్సింది, ఇందాక మీరు ఈ ప్రింట్ చేసినప్పుడు క్యారెక్టర్ అన్నీ వచ్చేస్తున్నాయి చూసారా. సో సపోజ్ నాకు అంత దారుణంగా వద్దు, ఈ మొత్తం వద్దు ప్రింట్ అవ్వాల్సింది, జస్ట్ ఈ డాట్ క్యార్ అంటే హెచ్కి ప్రెస్ చేశాను. సో హెచ్ వచ్చింది అవుట్పుట్, అంటే ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే వస్తుంది బయటికి. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో కీ ప్రెస్ చేస్తాను, ఎల్ ప్రింట్ చేస్తాను, ఎల్ ప్రెస్ చేస్తాను, ఎల్కి బయటకు వస్తుంది. ఓకే, సో ఇది మనకి పర్టికులర్ ఇట్లా క్యార్ అన్నదే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి మెథడ్స్ ఉంటాయి ఈ ఆబ్జెక్ట్ హ్యాండిల్ చేయగలిగేవి. సో వాటి గురించి నేను లాస్ట్లో మాట్లాడుతున్న మెథడ్స్ అన్నీ ఇవన్నమాట. క్యార్ మీరు చూసారు ఆల్రెడీ, డెల్టా, కీసమ్ గురించి చూసారు, కోడ్ వస్తుంది మీకు గుర్తుందా, సింబల్ కోడ్ అంటే యాస్కీ కోడ్ అట్లా వస్తాయి. విడ్జెట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ రూట్, వై రూట్. టైప్ అంటే మీరు ఇందాక ఈ పైన ప్రతి విడ్జెట్కి ఒక టైప్ ఉంది, 36, 4, 5, 22 కదా. సో ఈ టైప్ అన్నది సేమ్. మీరు ఒక పర్టికులర్ విడ్జెట్ ఒక ఈవెంట్కి, బటన్ అన్న ఈవెంట్కి టైప్ ఎంత వస్తుంది, 4 వస్తుంది అనమాట. ఓకే, స్టేట్, నమ్. సో ఇవన్నీ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనమాట. ఇప్పుడు సపోజ్ కొన్ని చెప్పాలంటే ఎక్స్ రూట్, వై రూట్ ఎలా అంటే, సపోజ్ ఇది మీ విడ్జెట్. ఓకే, దీని మీద ఈవెంట్స్ జనరేట్ అవుతున్నాయి. సో ఈ విడ్జెట్ మీరు ఈవెంట్ ఏంటి అంటే నొక్కడం, క్లిక్ అంటే బటన్ ఈవెంట్. ఓకే, సో ఈ బటన్ ఈవెంట్ తీసుకొచ్చినప్పుడు మీరు ఇక్కడ నొక్కారు అనుకోండి, ఎక్స్ ఆ ఈవెంట్ డాట్ ఎక్స్, ఇప్పుడు ఈవెంట్ ఈ విడ్జెట్ ఈ అనుకుందాం, ఈ ఈజ్ ఈక్వల్స్ టు బటన్ ఆఫ్ అని సంథింగ్ క్రియేట్ చేశారు. సో ఆ ఈవెంట్ ఆ విడ్జెట్ని మీరు బైండ్ చేశారు ఆబ్జెక్ట్ని. ఓకే, ఈ డాట్ బైండ్ ఆఫ్ అని చెప్పి బైండ్ చేశారు క్లిక్ ఈవెంట్కి. అప్పుడు ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ ఆర్డినేట్స్ ఉంటాయి చూసావా, ఎక్స్ కోఆర్డినేట్, వై ఆర్డినేట్. అంటే ఇది 0, 0 అనుకో, నీ స్క్రీన్ మొత్తం ఇట్లా ఉంటుంది. ఓకే, నీ స్క్రీన్ మొత్తం ఇట్లా ఉంటే ఈ విడ్జెట్కి ఈ పాయింట్ 0, 0 అని తీసుకుంటే ఇది ఎక్స్, వై అవుతాయి. ఓకే, నువ్వు క్లిక్ చేసిన చోట ఇది ఉంటుంది చూసావు మొత్తం విండో ఆర్డినేట్ 0, 0 అని తీసుకుంటే నువ్వు క్లిక్ చేసిన పాయింట్ విడ్జెట్ మీద అది ఎక్స్ రూట్, వై రూట్ అవుతుంది. అంటే స్క్రీన్ రిలేటెడ్గా నువ్వు ఆర్డినేట్స్ చెక్ చేసుకుంటే అది ఎక్స్ రూట్, వై రూట్. నీ విడ్జెట్ రిలేటెడ్గా 0, 0 తీసుకుని ఆర్డినేట్ చెక్ చేస్తే అది ఎక్స్, వై. ఆల్రైట్, సో అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. సో ఇది ఈరోజు టైప్స్ గురించి, ఈవెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో మాడిఫైయర్స్ ఏమున్నాయి, ఇవన్నీ మాడిఫైయర్స్ అనమాట. నెక్స్ట్ ఈవెంట్ ఆబ్జెక్ట్ మెథడ్స్, ఏ ఆబ్జెక్ట్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. ఇది ఎందుకు మీకు ఇంకా పర్టికులర్గా యూజ్ అవుతుంది అని అంటే, ఇక్కడ మీరు ఇప్పుడు ఇందాక బటన్ విడ్జెట్కి కీ ప్రెస్ ఒక ఈవెంట్, అట్లానే ఈ బటన్ విడ్జెట్కి ఇంకొక ఈవెంట్ రాయొచ్చు, ఏది క్లిక్ రాయొచ్చు కదా. సో అదొక ఈవెంట్. సో ఈ 2 డిఫరెంట్ ఈవెంట్స్ని హ్యాండిల్ చేయడానికి సేమ్ ఫంక్షన్ వాడితే మీరు ఈ లోపలికి పంపించాక ఈ డాట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పి మీరు ఈ డాట్ టైప్ బటన్ కీ ప్రెస్కి ఎంత టైప్ 2. సో టైప్ 2 అయితే ఒక అవుట్పుట్ ఇవి నాకు ఇఫ్ కండిషన్లో రాయాలి, ఇఫ్. అట్లానే ఎల్స్ కండిషన్, ఎల్ ఇఫ్లో ఈ డాట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకోటి అయితే, అంటే ఇప్పుడు మీకు ఇంకోటి అనుకో, ఇది ఎంటర్ అనుకో 7. సో 7 అంటే ఎంటర్ అన్న ఈవెంట్ జనరేట్ అయితే నాకు ఇంకొక అవుట్పుట్ ఇవి ప్రింట్, ఇంకొక అవుట్పుట్, ఇది ఇంకొక అవుట్పుట్. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ని మీరు ప్రింట్ చేసుకోవడానికి మీకు ఆ మెథడ్స్ హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. అర్థమైందా లాజిక్? సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. హోప్ యూ హ్యాడ్ లెర్న్ సంథింగ్ న్యూ. ఛానల్ కొత్త వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కదా. బాయ్.